వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. విమాననగర్లో క్షుద్ర పూజల కలకలం. అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఏటీపీలో మహిళపై ఎలుగుబంటి దాడి. హిందూపురంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో మండల కేంద్రాల్లో పోలీసు అధికారులు సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తుల యొక్క వివరాలు, వాహనాలు వంటి యొక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లేని నెంబర్ ప్లేట్స్ సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఎన్ని మందిలో పెట్టాము? 100లో పెట్టాము. 100 డిపోలు అయితే ఎన్ని ఉన్నాయి మీ డిపోలు? మన డిపోలు పెట్టి సిరిసిల్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్తో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. పోలీసు ఉంది, ఏమైనా నేరం చేస్తున్నారు వాళ్ళకి పోలీసు ఉంది, కొంచెం భయం ఉండాలి. దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీనిలో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్ చెకింగ్, డిక్కీ చెకింగ్, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాము. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనకు. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిప్పుతున్నారు. ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ ఇవ్వకు, మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి, హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర ఉంటాను. కుప్పం మున్సిపల్ పరిధిలోని బడశెట్టిపల్లి గ్రామంలో ఘటన. కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్న స్థానికులు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు. గత 10 రోజుల్లో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
కుక్కలు దాడి చేస్తున్నాయి గొర్రెల పైన. ఇప్పుడు 30 గొర్రెల్ని దాదాపు కొరికేసినాయి. 10 రోజులు ఇంకా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులో కూడా పట్టించుకోవడం లేదు. ఇక మీరు ఇందుకోసం మా గొర్రెలు నష్టేడు మనం 2 లక్షల రూపాయలు దాదాపు జరిగిపోయినది. మాకు ఈ నష్టేడు మనం ఏమైనా మాకు అవకాశం కల్పించేవాళ్ళను. ఇప్పుడు 10 రోజులు ఇంకా గొర్రెల్ని కొరకడం కాకుండా చిన్నపిల్లల్ని, ఆవుల్ని, మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది. మాకు మున్సిపాలిటీ ఆఫీస్ దూరంలో ఈ కుక్కల్ని ఏదైనా మాకు పట్టించుకోవాలా. మున్సిపాలిటీ సరిగా పనిచేస్తుంది. చేసినప్పుడు కుక్కలు వచ్చి ఒక 30 రోజుల దాకా తినేసిన తర్వాత చిన్న తోళ్ళని, పిల్లల్ని తరుములాడతాయి. మేము ఉండేకి లేదు. దాన్ని నమ్ముకొని మేము జీవనం చేస్తామండి. ఇక వచ్చి నష్టపరిహారము ఏమో మీరు భరించుకోవాల్సి ఉండేది. సమస్య లేకుండా కుక్కలు చూసుకోవాలా మున్సిపాలిటీ. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరి చౌరస్తాను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు కలిసి సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ వారికి ప్రజలతో మమేకమై పనిచేయాలని, విజిబుల్ పోలీసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుడ్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. రోజు ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం కావాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమయంలో రద్దీ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు, అనుమానితులను గుర్తించి వివరించాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా అమడుగూరు మండలం మోకలవారిపల్లెలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. నారాయణమ్మ అనే మహిళ ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ఆకస్మికంగా ఆమె మీద పడి ఎలుగుబంటి గాయపరిచింది. గుర్తించిన స్థానికులు ఆమెను రక్షించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి హరిప్రసాద్ ఆమెతో పరామర్శించారు. మాట్లాడి పూర్తిగా సమీపంగా ఉన్నప్పుడే ఎలుగుబంట్లు దాడి చేస్తుంటాయని, వన్యప్రాణులు ఎదురైనప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో ఆయన వివరించారు. విశాఖపట్నం జిల్లా హిమన్ నగర్ లైన్ నెంబర్ 9లో బోరా రాజేష్ అనే డ్రైవర్ అర్ధరాత్రి క్షుద్ర పూజ చేస్తున్నారని స్థానికుల ఆరోపణ. గత 10 రోజుల నుంచి అర్ధరాత్రి ప్రాంతంలో పెద్ద అరుపులతో పూజలు చేస్తున్నారని, ఒంటిపై ఎటువంటి బట్టలు లేకుండా పూజలు చేయడంతో స్థానికులు భయంతో గురయ్యారు. బోరా రాజేష్ను సంప్రదించగా నాకు ₹1,00,00,000 అప్పులు ఉన్నాయని, నేను దుర్గాదేవి భక్తుడని, అర్ధరాత్రి పూట పూజలు చేస్తూ ఉంటాను కానీ నేను ఎటువంటి క్షుద్ర పూజలు చేయట్లేదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా రాత్రిపూట పూజలు చేస్తున్నానని వివరణ ఇచ్చాడు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా? 10 రోజుల నుంచి ఏటవుతుంది పూజలు చేయడం? ఇంట్లో ఆయన ఒకడు ఉంటున్నాడు. మొన్న అతను వచ్చాడండి, ఇలాగే అందరం వస్తే పోలీసులు ఫోన్ చేస్తే అంతవరకు పూజలు చేశాడు. తర్వాత పోలీసులు వచ్చేసరికి మాయమైపోయాడు. బండి లేడు, మనిషి లేడు. పని అతనికి మళ్ళీ సర్దుకొని వచ్చి మళ్ళీ మనం డోర్ పడగానే వచ్చాడు. అప్పుడే మనం డోర్ పడగానే కాదు, అదే కొంకం, అదే బాబు ఓం రండి అంటున్నాడు.
అంటుంటే ఒకసారి చూసాం ఆ రోజు గడ్డి వచ్చింది, మా పొట్టు గడ్డి వచ్చింది. ఆ రోజు తెలియజేసుకుంటే అలా పూజ చేస్తాం. ఇది ఎందుకు ఈ టైం ఇప్పుడు పూజ చేస్తుంటే దేనికి చేస్తాం విన్నాను. ఇని అలాగే ఇని తర్వాత లాస్ట్లో అన్నాడు ఓం రండి ఓం రండి ఓం రండి అంది. అమ్మవారిని అయితే ఓం రండి అని పిలుపుతారంటే సరే అని ఇంకా ఆ రోజు నుండి అలా చూస్తూనే ఉన్నాను. ఆ రోజు నుండి అలా చేస్తూనే ఉన్నాడు రాత్రి 12 మాకు. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి? 5 రోజుల నుంచి వస్తున్నామండి. 5 రోజుల నుంచి పూజలు చేస్తూ ఉన్నారా? పూజలు చేస్తూనే ఉన్నారండి. చిన్నపిల్లలతో ఉన్నామండి మేము. ఏమేమి పూజలు చేస్తున్నాడు? పూజ చేయగానే స్టార్ట్ చేస్తాను. ఇంకా లైట్లు ఆపేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాడు. మెల్లి మెల్లి చేసి ఆ తర్వాత రేజ్ పెంచుతున్నాడు వాయిస్. ఇది 1 రోజు బట్టి అవుతుంది. అందరూ అంతా అడలేకపోతాండ్రు, భయపడిపోతాండ్రు. చూడు అలాగ అడిగితే తిరిగి రివర్స్ అయిపోతాండ అతను. చిన్నపిల్లలతో ఉన్నారబ్బా. మరి ఎవరు లేరు పిల్లలు, మాకు లేరు, మాకు ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలు. అయితే మరి పిల్లలు ఉన్నారని చెప్పి ఇంటి చెప్పు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. టీడీపీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు మెజార్టీగా ఉండడంతో శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలను రాష్ట్ర మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లు చేశారు. గోదార్ఖని 2 టన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్, ఇన్స్పెక్టర్ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. రాసుకుంటాను సార్, రాస్తే వాళ్ళు రాస్తారు సార్, లేకపోతే నేనే రాసుకుంటాను సార్. సిగ్నేచర్ తీసుకొని ఎస్ఎస్ఓ గారికి, లేకుంటే ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి కలుపుతుంది సార్. ఎండర్స్ ఎక్కించిన తర్వాత ఎట్టే పెడతాను సార్. ఎట్టే పెట్టిన తర్వాత రిసిప్ట్ ఇస్తాను సార్. ఈరోజు ఇక్కడ 2 టౌన్ సర్కిల్ అండ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ మై అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ. ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా పరిస్థితి ఎట్లా జరుగుతోంది, తర్వాత డయల్ హండ్రెడ్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్గా అన్ని పెట్రోల్ కార్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ, ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి, వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ, ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్,
అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేశాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సి ఉంది. ఇంకా ఏదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తానని చెప్పాడు. అండ్ కమింగ్ డేస్లో లా అండ్ ఆర్డర్ విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చేసినట్టు చేస్తున్నాము. రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ DNA ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి. ఛార్జ్షీట్ కూడా త్వరలోనే వేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియట్లో. త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం. ఓకే, సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ TNSF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా TNSF రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికుంట అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యలకి ₹1,00,000 చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోలేదని అన్నారు. నా పేరు నందమూరి బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అని, భారతదేశం రాజకీయ సినిమా పరిశ్రమ చరిత్రలో తండ్రి ఎన్టీఆర్ మరియు అతని కుమారుడు నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు మరియు అదే నియోజకవర్గంలో హిందూపురం నుండి 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. బాలయ్య ఈరోజు 3వ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నందమూరి బాలకృష్ణ అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత విలువైనది ఆరోగ్యమని, అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగాకు మించిన మార్గం మరొకటి లేదని తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్వ సంయుక్త కార్యనిర్వహణ అధికారి విశ్రాంత నల్గొండ జిల్లా కలెక్టర్ నంది వెలుగు ముక్తేశ్వరరావు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండస్ పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు అనేక దృష్టాంతాలను వివరించి గొప్ప లక్ష్య సాధకులు కావాలని ఉద్బోధించారు. విద్యార్థులు చేసిన అనేక యోగ భంగిమలు తమని ఆశ్చర్యాలను గురి చేశాయని, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుటకు పాఠశాల చేసిన కృషిని కొనియాడారు.
చూడటం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక గురించి పాల్గొంటున్నటువంటి మాంటిసోరీ స్కూల్స్ డైరెక్టర్ కేఎన్వి రాజశేఖర్ గారు, అలాగే శ్రీమతి మీనాక్షి గారు సీనియర్ హెడ్ మిస్ట్రెస్, కె శ్రీనివాసరెడ్డి గారు ప్రిన్సిపల్ సిబిఎస్ఈ బోర్డ్, శ్రీ విల్సన్ గారు సిఇఓ ఆఫ్ ది క్యాంపస్, అలాగే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా దీన్ని నాకు పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మ ప్రచార పరిషత్కి అనుసంధానకర్తగా కదురులో విశేషమైనటువంటి సేవలు చేస్తూ నిత్యము నిరంతరము ధర్మ ప్రచారాన్ని ఒక ఉద్యమంగా. చిత్తూరు జిల్లా కుప్పం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ నెల 25, 26వ తేదీలలో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. మనం అది పెళ్ళి చేసే చేయలేదు అంటే టేబుల్స్ బాగుంటుంది అయ్యా చేసేసి మధ్యలో అది యాక్చువల్లీ ఇట్ బి నైస్ కానీ మైక్ అన్ని పెట్టాల్సి వస్తుంది ఎట్లయినా దాని బదులు ఇది బెటర్ కదా అనిపిస్తుంది వెనకాల ఫ్లెక్సీ పెట్టి రివ్యూ ఆఫీస్ వస్తుంది సార్ వాళ్ళు తర్వాత ఆల్ స్టాఫ్ అంతే సార్ అంతే సార్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉంటుంది? హెచ్ఓడీస్ ఉంటారు 50 మంది, 4 మండలాలు 4 ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తర్వాత తహసీల్దార్స్, ఇంకా వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే సపోర్టింగ్ స్టాఫ్. ఇట్లా చేద్దాము నాకు అందుకని పంపించగలరా? లోపల నుంచి అక్కడ వస్తాం కదా ఇటు వచ్చినప్పుడు ఇక్కడ వరకు బ్యాక్ సైడ్ అదే సైడ్ మొబైల్ చేస్తాను లాస్ట్ టైం డిఫరెన్స్ ఇలా కాకపోయింది ఫ్రంట్లో మాత్రం పనిచేస్తున్నాను. ఫస్ట్లో వేద్దాం ఇవి మనకు అడిషన్ చేసి పెట్టేద్దాం. సో ఇది మీ ఫినిష్ చేసే ఇటు పెడదాం ఫస్ట్. దానికంటే ఇటు పెట్టి లోపల బయట కదా ఇవి పెట్టేసుకున్నాం. మీకు అర్థమైందా? ఒక మనిషిలో 2 మనుషులు పట్టేటట్లు బ్యారికేడ్ వేసుకొని ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా పైకి ఎగ్జిట్ పెట్టాలి. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రొక్రెయిన్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభం అయింది. అయితే నిర్మాణం అక్రమం అంటూ గతంలో సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయించింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.